దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన నామములో ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, అందరూ ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని అనుదిన ప్రార్థన. అయితే ఈరోజు దేవాది దేవుడు ఆయన మహాకృపను మనకు అనుగ్రహించి మరి యొక్క దిన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏందయ్యంటే యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో ఇలాగూ మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఏందయ్యా అంటే, మిమ్మును అనాథులుగా విడువను, నేను మీ యొద్దకు వత్తును. చక్కని మాట. అప్పటిదాకా యేసుక్రీస్తు వారు శిష్యులతో ఉన్నప్పుడు శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట ఈరోజు నీ నా జీవితంలో కూడా ఆయన మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. నేను మీ యొద్దకు వత్తును. ఎందుకు వస్తాను? ఎలా వస్తానయ్యా అంటే, ఆదరణకర్తను పంపిస్తాను. మిమ్మల్ని ఆదరిస్తాడు. ఎందుకు ఆదరణ? ఆదరణ ఎవరికి కావాలి? నీ నా జీవితంలో ఏదైతే కోల్పోయిన వారుంటారో, దగ్గర ఉన్నటువంటి వారుంటారో, ఏదైతే ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారో, వారు ఒకవేళ మన నుంచి దూరమైనప్పుడు మనకి ఆదరణ కావాలి, ఓదార్పు కావాలి, ధైర్యం కావాలి. అలాగూ ధైర్యకర్త, ఆదరణకర్త, మనకి సమాధానకర్త అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తానని యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అసలు నేను అనాథులుగా విడువను. మీతో కూడా సదాకాలం ఉంటాను. నేను మీ యొద్దకు వస్తాను అని చెప్పి నిశ్చయముగా ఒక భరోసా ఇచ్చి ఉన్నాడు. అలాంటి భరోసా ద్వారా నేను నా జీవితంలో అలాంటి నిశ్చయతను కలిగి నువ్వును నేను కూడా మన జీవితంలో ముందుకు కొనసాగాలి కానీ వెనుతిరిగి కృంగిపోకుండా ఉండాలి. అయ్యో! ఇప్పటిదాకా నా అన్నీ చేసినటువంటి వారు ఒక్కసారిగా నా ముందు నా దగ్గర లేరే ఏమైపోవాలి? అలానే ఒక రోజున మోషే గారు, ప్రవక్త అయినటువంటి మోషే గారు ఒక్కసారిగా సడెన్‌గా ఆ యొక్క ప్రాంతము ఆయన తీసుకెళ్లాల్సినటువంటి ఆ సైన్య సమూహమును అనగా 6,00,000 జనమును ఆయన కనాను తీసుకెళ్లాల్సింది. ప్రయాణంలో ఆయన మధ్యలోనే హఠాత్తుగా మరణమవ్వటం ద్వారా ఆ భారమంతా ఒక్కసారిగా అలజడి ఏర్పడింది. అప్పటిదాకా తన షి త తండ్రికి సమానుడుగా, తండ్రిగా అనగా గురువుగారిగా మరి విశేషంగా చూస్తే తన యొక్క పరిచారం చేస్తున్నటువంటి యెహోషువ గారు ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయి అనగా ఒక్కసారిగా పెట్టుకున్న ఆశలన్నీ అప్పటిదాకా నా మీద ఏ భారము లేదు అన్నీ చేస్తూ మోషే గారు ఏది చెబితే అది చేస్తూ వచ్చాడు కదా యెహోషువ. అయితే ఒక్కసారిగా అలా జరిగినప్పుడు ఆయన అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను నీకు మోషేకు తోడైనట్టు నేను నీకు తోడై ఉంటానని ఒక అభయహస్తం ఇచ్చాడు కదా దేవాది దేవుడు. అలానే ఈరోజు నీకును కూడా అలాంటి అభయహస్తం ఇస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఏది జరిగినా సరే, నీ సంఘంలో ఏమి జరిగినా సరే, ఒకవేళ సంఘ కాపరి లేకపోయినా సరే, ఆ భారము నువ్వు తీసుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు దేవాది దేవుడు. నీ మీద అలాంటి భారం పెట్టాలని, నీ కుటుంబంలో అయ్యో! ఒక్కసారిగా నా తండ్రి, నా తల్లి, అయ్యో! నా కుటుంబమైనటువంటి యజమానులు ఇలాగ వెళ్ళిపోయారే! మరిప్పుడు ఏం చేయాలి? నా కుటుంబ పరిస్థితి ఏంది అనుకోని నువ్వు దిగులు పడుతున్నావా? నీ దిగులంతా తొలగించి దేవుడు నిబ్బరం కలిగి, ధైర్యం కలిగిన హృదయం నీకు అనుగ్రహిస్తాడు. మిమ్మల్ని అనాథులుగా విడువను, ఆదరణకర్తను మీ దగ్గరికి పంపుతానని గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం నిశ్చయముగా నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.